ఫోన్ లో కూడా ఐస్తున్నాలు వచ్చాయి. నీకే నీకే అర్జున్, ఆ ఎస్టీడీ బూత్ లో ఏం చేస్తున్నావు? ఎందుకురా భయపడుతున్నావు? ఎవరు ఎవరు మాట్లాడేది? రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది. దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 8th ఫ్లోర్ కి రా. నేనెవరో నీకు తెలుస్తుంది. వాడు ఫోటోలతో మాట్లాడుతున్నాడండి. అదృష్టవంతుడు, వీడు ఇంకా బ్యానర్లు ప్రింట్ చేయలేదు, లేకపోతే వీధులు పట్టి తిరిగేవాడు వేధవా. నేను సత్యాన్ని కిస్ చేశాను. ఏం చేస్తావురా? కొడతావా? పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నాడండి. మరే నీ కొడుకు కదే. ముందండి వాడిని ఆపండి. నాన్న ఇది నిజం కాదురా, అబద్ధం. నాన్న, మీ వల్లే నా జీవితం అబద్ధమైపోయింది. వాడెవడో జ్యోతిషుడు చెప్పింది నిజం కాదు, అబద్ధమని నేను ఎంత చెప్పినా నమ్మకుండా నా నోరు ముయించి నా సత్యాన్ని వాడికిచ్చి కట్టబెట్టారు. పెళ్ళవగానే వాడు చస్తాడన్నారు. చస్తాడనుకున్న వాడు స్ట్రాంగ్ గా తిరిగి వచ్చేశాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు? వాళ్ళిద్దరికి 4-5 పిల్లలు పుట్టాక. నా చెల్లెలి గురించి ఏమనుకుంటున్నారు? తను నిప్పు. నీ చెల్లెలు నిప్పే, కానీ వాడు సునామీ కదా. నీ మాట విని తాళి కట్టించుకున్న నీ చెల్లెలు వాడు రాగానే చేయి చాపి వాడు వెనకాలే వెళ్ళిపోయింది. ఒరేయ్, ఆ అమ్మాయి నీ పెళ్ళాం అవడం నాకు డౌటే. నా చెల్లెలి జాతకం చూసి చెప్పింది ఆషామాషి జ్యోతిష్కుడు కాదు, నీలకంఠ శాస్త్రి. ఇంతవరకు ఆయన చెప్పినవన్నీ జరిగాయి. సత్యకి పెళ్ళైన విషయం ఆయనకి చెప్తాం. ఆయన ఏమంటారో విందాం, తర్వాత ఓ నిర్ణయానికి వద్దాం. తప్ప నాకు ఇంకేం దొరకలేదు. ఆ జాతకం పేపర్లు పట్టుకుని నాకెవడు దొరుకుతాడా అని చూశాను. ఇదిగో ఈడు దొరికాడు. తత్వారా నాకు ఈ దొరికినే. నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో, నీ వయసు వేస్ట్ అయిపోతుంది. నువ్వు చూస్తే హాట్ గా ఉన్నావు, ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు. నువ్వేమో 30+, ఆడేమో 50+. నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే 20+, ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్